హలో అండి. ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఇంట్లోనే సూపర్ టేస్టీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట స్ట్రీట్స్లో ఈ గోబీ ఫ్రైడ్ రైస్ తింటుంటాం కదా, దానికంటే మరింత రుచిగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ తీసుకొని వాటిని ఇలా మీడియం సైజులో ముక్కలుగా చేసుకున్నాను. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఇలా చేసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక దానిలో 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక 1/2 కప్పు వరకు మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, లైట్గా వేసుకొని ఆ మసాలాలంతా కూడా క్యాలీఫ్లవర్కి పట్టేట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 15 నిమిషాల వరకు అలా పక్కన ఉంచేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక్కొక్క క్యాలీఫ్లవర్ని ఇలా వేసుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు లోపల వరకు ఫ్రై అయ్యేట్టుగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అవన్నీ కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేట్టుగా లోపల వరకు కుక్ అయ్యేట్టుగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని అవి మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నేను బాస్మతి రైస్ను 250 గ్రామ్స్ వరకు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ వాటర్ వేసి దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి ఇలా మంచిగా రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల్లో మన రైస్ అనేది కుక్ అయిపోతుంది. రైస్ని మెత్తగా చేసుకోకుండా మంచిగా పొడి పొడిగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది రైస్ అనేది. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా మూతను పెట్టి ఉంచేస్తే మనకి రైస్ పొడి పొడిగా తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన వేరొక గిన్నెను పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దానిలో ఒక మీడియం సైజ్ క్యారెట్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా క్యాబేజీని కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని పీసెస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దానిలో మనం ఇంతకుముందు కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. రైస్ విరగకుండా ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా రైస్లో కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దానిలో 1 స్పూన్ వరకు కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అదేవిధంగా కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా ఇలా టాస్ చేస్తున్నట్టు మంచిగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్నామంటే గోబీ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు దీంట్లో సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాసెస్ లేకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నామంటే ఆహా, చాలా రుచిగా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.